ఎలా అయితే ఒక కార్కి డ్రైవర్ ఉంటాడో, డ్రైవర్ లేకుండా కార్ని ఎవరు నడపలేరు కదా, డ్రైవింగ్ చేయాలి ఎవరో ఒకళ్ళు. అలానే నా ఈ శరీరంలో నా డ్రైవర్ ఆత్మ. అంటే ఈ శరీరం అనేది ఒక కార్ అనుకుంటే, నా ఈ కార్ లోపల అంటే ఈ శరీరం లోపల డ్రైవర్ ఎవరు? ఆత్మ. ఆత్మ ఉంది కాబట్టి ఈ శరీరం నడుస్తుంది, ఆత్మ ఈ శరీరాన్ని నడిపిస్తుంది. అందుకే కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, మనం ఈ శరీరం కాదు, మనం ఈ ఆత్మ. నా చెయ్యి నా కాలు అంటున్నాను, నేను అంటే ఏంటి? నా ఆత్మ. ఇంకా ఈ ఆత్మ గురించి కృష్ణుడు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 23వ శ్లోకంలో ఇలా చెప్తారు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక. ఆయుధాలతో ఈ ఆత్మని ఛేదింపలేరు. గాలి ఎండిపోయేలాగా చేయలేదు, మంట కాలిపోయేలాగా చేయలేదు, ఇంకా నీళ్లు కుళ్ళిపోయేలాగా చేయలేవు దేన్ని? ఈ ఆత్మని. అందుకే నా ఈ శరీరం మరణిస్తున్నా, నా ఈ ఆత్మ మాత్రం ఎప్పటికీ మరణించదు, నశించదు. ఏ విధంగానూ ఆత్మ నశించదు. ఇంకా ఇంకా డీటెయిల్స్ ఆత్మ గురించి రాబోయే వీడియోస్లో చెప్తాను, అందుకే చూస్తూ ఉండండి.